ఫీవర్ అనగానే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకుంటారు, డోలో అనేదే కాకుండా. పెయిన్ కిల్లర్స్ అనేవి ప్రతి ఫీవర్లో తీసుకోవద్దండి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ అంటాం కదా, ఎల్డోపర్ అనేది యాంటీ మోటిలిటీ డ్రగ్ అండి. అంటే మనము యూజువల్గా మోషన్స్ వెళ్తున్నప్పుడు దాన్ని ఫోర్స్ఫుల్గా స్టాప్ చేయడానికి యూజ్ చేసే మెడిసిన్ మాత్రమే. అంటే పేగులో హోల్ పడే రిస్క్ కూడా ఉంటుంది. ప్రతిసారి రోజుకి 1 లేదా 2, కొద్దిమంది 3 సెల్ఫ్ మెడిసిన్ తీసుకొని మాస్క్ చేయడం ద్వారా కొన్ని డిజీజెస్ మిస్ అవుతాము. హాయ్ హలో, వెల్కమ్ టు ఓల్గా హెల్త్. నేను హారతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రశాంత్ గారు, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట నుంచి. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు నార్మల్గా ప్రజల్ని ఎవరిని చూసుకున్నా ఫీవర్ వస్తే డోలో వేసేసుకుంటున్నారు, లేకపోతే మోషన్స్ అవుతుంటే ఎల్డోఫర్ వేసుకుంటారు. అలా కాకుండా ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సార్? ఇది అందరూ తరచుగా చేసే మిస్టేక్ అండి. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటాం ఇది. అసలు ప్రాబ్లం ఏంటో తెలియకుండా తమంతట తామే మెడిసిన్ తీసుకుంటుంటారు. ఫీవర్ అనేది సిమ్టమ్ మాత్రమే. దానికి మనం ఏంటంటే రూట్ కాజ్ తెలుసుకోవాలి. జ్వరం అనేది ఎందుకు వచ్చింది, పర్లేదు డోలో వేసుకున్నారు 1 ట్యాబ్లెట్ లేదా 2 ట్యాబ్లెట్లు తగ్గట్లేదంటే అది వెంటనే డాక్టర్ని కలవాలని అర్థం అన్నమాట. సో ఫీవర్కి చాలా కారణాలు ఉంటాయి. అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాం కదా, జలుబు అలా అయ్యి ఉండొచ్చు. సింపుల్ కామన్ కోల్డ్ నుండి అది చాలా తీవ్రమైన పరిస్థితికి దారితీసే జ్వరం కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇంటర్నల్గా మనము బ్లడ్ టెస్ట్ల ద్వారా ఇవి మనం నిర్ధారిస్తాం. కొద్దిమంది ఫీవర్ అనగానే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకుంటారు, డోలో అనేదే కాకుండా. పెయిన్ కిల్లర్స్ అనేవి ప్రతి ఫీవర్లో తీసుకోవద్దండి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ అంటాం కదా, అలాంటి వైరల్ ఫీవర్స్లో ఫీవర్ వచ్చినప్పుడు బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పి పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, లివర్ డ్యామేజ్ కావడమే కాకుండా ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అనేవి తీవ్ర స్థాయిలో వెళ్ళిపోతాయి. ఇంకా చెప్పాలంటే కిడ్నీ కూడా పెద్దవాళ్ళల్లో పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు ఎఫెక్ట్ కావచ్చు అండి. సో మనము అదే కాకుండా ఇప్పుడు మీరు అన్నారు లూజ్ మోషన్స్ కాగానే ఎల్డోపర్ అని వేసుకుంటామని. ఎల్డోపర్ అనేది యాంటీ మోటిలిటీ డ్రగ్ అండి. అంటే మనము యూజువల్గా మోషన్స్ వెళ్తున్నప్పుడు దాన్ని ఫోర్స్ఫుల్గా స్టాప్ చేయడానికి యూజ్ చేసే మెడిసిన్ మాత్రమే. మోషన్స్ ఎప్పుడు అవుతాయి, మనిషికి వాటర్ కానీ ఫుడ్ కానీ కంటామినేషన్ అయినప్పుడే మనకు లూజ్ మోషన్స్ అవుతాయి. అది మనం రూట్ కాజ్ ఏంటి, ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయాలి, దానికి తగినట్టుగా యాంటీబయాటిక్స్ వాడాలి. ప్రోబయాటిక్స్ అంటాం, మనకు యూస్ఫుల్ బ్యాక్టీరియా గట్లో ఉంటాయండి. నార్మల్గా ఆ గట్లోని యూస్ఫుల్ బ్యాక్టీరియా వాష్అవుట్ అయిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రోబయాటిక్ అని మనం ఇది ఇస్తాం. మీరు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్పోరోలాక్ అని కామన్గా అందరు వింటుంటారు. అట్లాంటి మెడిసిన్స్ వాడుకుంటూ యాంటీబయాటిక్ వాడడం అనేది కరెక్ట్ పద్ధతి. అంతేకాని ఎల్డోపర్ వాడడం ద్వారా ఫోర్స్ఫుల్గా ఆపడం ద్వారా ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ అంటాం. అంటే పేగులో హోల్ పడే రిస్క్ కూడా ఉంటుంది. ప్రతిసారి రోజుకి 1 లేదా 2, కొద్దిమంది 3 అంటే మేము చూస్తుంటాం పేషెంట్స్ తరచుగా రావడము, మేము ఎల్డోపర్ వేసుకున్నా తగ్గలేదు డాక్టర్ గారు అని. అంటే దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ మెడిసిన్. ఒకవేళ పేషెంట్కి మోర్ దాన్ 7-8 టైమ్స్ అవుతుంటే అప్పుడు మేము సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే పేషెంట్ ఎక్కువ డిహైడ్రేట్ కాకుండా ఆల్రెడీ యాంటీబయాటిక్ స్టార్ట్ చేసిన ఆ టైంలో మనం ఇవ్వడం కరెక్ట్. మేము కూడా మ్యాక్సిమం డైలీ ఒకసారి సజెస్ట్ చేస్తాం. సో ఇలా మనకు చాలా కండిషన్స్ ఉంటాయండి. ఫీవర్, మోషన్స్ అనే కాకుండా హెడ్ఏక్ ఉంటుంది. చాలామంది దాన్ని అశ్రద్ధ చేస్తుంటారు. హెడ్ఏక్ అనేది సింపుల్, అంటే కోల్డ్ వలన వచ్చే హెడ్ఏక్ నుండి, స్ట్రెస్ వల్ల వచ్చే హెడ్ఏక్ నుండి సైనస్ అయి ఉండొచ్చు. చాలా రేర్గా చూసుకుంటే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా బయటపడతాయి. సో ఫస్ట్లోనే మీరు సెల్ఫ్ మెడిసిన్ తీసుకొని మాస్క్ చేయడం ద్వారా కొన్ని డిజీజెస్ మిస్ అవుతాము. ఏదైనా పెద్ద ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్స్ అంటాం, ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే ఈ మధ్యలో మీకు తెలిసినట్టు అందరికీ అంటే మనం ట్రీట్మెంట్ అందించి రికవరీ కూడా అవుతుంది. సో ఇలాంటివి మిస్ కాకూడదు అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.